హాయ్ అండి, అందరికీ నమస్కారం. రమేష్ జ్యోతి కథల ప్రపంచానికి స్వాగతం. చెలికాడ నీ చూపుకై 44వ భాగంలోకి వెళ్దామా? ఇది చూసే ముందు 43 భాగాలను చూడడం మర్చిపోవద్దు. ఇక కథలోకి వెళ్దాం. ఏంటి వచ్చిన దగ్గర నుండి వెళ్ళు అని కనీసం ఒక టీ ఇద్దామని కూడా లేదు. లేచి డైరెక్ట్గా ఇక్కడికే వచ్చాను, కాబోయేవాడినని కూడా లేకుండా. ఏంటి నువ్వు అసలు? అయినా నీ పప్పులు ఏం ఉడకవు. నేను అత్తయ్యకు, అదే మీ అమ్మకు చెప్పాను, నిన్ను నేనే డ్రాప్ చేస్తానని. ఒప్పుకున్నారు సంతోషంగా. ఇంకా నీ బోడి పర్మిషన్ నాకు అవసరం లేదు, త్వరగా రెడీ అయితే వెళ్దాం అని సెల్ చేతిలో పట్టుకున్నాడు. ఇంకా వినడానికి ఏం లేదన్నట్లుగా. ఇక వినడని అర్థమయ్యింది సంఘమిత్రకి. అక్కడి నుండి వెళ్ళి ముందు టీ పెట్టుకుని తీసుకువచ్చి ఇచ్చింది. నాకు అవసరం లేదు, అడిగితే ఇస్తున్నావు అన్నాడు చిన్న పిల్లవాడిలా. చాలా ముద్దుగా అనిపించాడు రాజ్ ఆ క్షణం సంఘమిత్రకి. చాలు చేసింది అని రాజ్ చేతిని చనువుగా లాగి చేతిలో పెట్టి వెళ్ళింది సంఘమిత్ర. చిన్నగా నవ్వుకొని తాగాడు రాజ్. మళ్ళీ మొబైల్ చూస్తున్నాడు అనే కంటే చూస్తున్నట్లు నటిస్తున్నాడు అనుకోవచ్చు. సంఘమిత్ర ఇబ్బందిగా తిరుగుతూ ఉంది అటు ఇటు. స్నానానికి వెళ్ళాలి, కానీ అదే రూమ్లో రాజ్ ఉన్నాడు. ఇప్పుడు బయటకు వెళ్ళమంటా వెళ్ళేలా లేడు. ఏం చేయాలో అర్థం కాక అలా చేస్తూ ఉంది. కాసేపు ఆలోచించి ఇక తప్పదు అనుకుని బట్టలు తీసుకుని వాష్రూమ్ లోపలికి వెళ్ళింది. ఇదంతా గమనిస్తున్న రాజ్కి లోపల నవ్వు ఆగడం లేదు. స్నానం చేశాక చూసుకుంది. డ్రెస్ అయితే తెచ్చింది, కానీ హడావిడిలో టవల్ తేవడం మర్చిపోయింది. కర్మరా బాబు, ఏంటి నాకు ఈ పరిస్థితి అనుకుంది. ఇక తప్పక డోర్ చిన్నగా కొట్టింది సంఘమిత్ర. రాజ్ నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో మళ్ళీ కొంచెం గట్టిగా కొట్టింది. ఆ చప్పుడు వినిపించడంతో దగ్గరగా వెళ్ళి ఏంటి మిత్ర అని అడిగాడు. నువ్వు కొంచెం బయటికి వెళ్ళి తలుపు వేయవా అని అడిగింది. ఎందుకు అని అడిగాడు రాజ్. అంటే అది నేను టవల్ మర్చిపోయాను, నువ్వు వెళ్తే బయటకు వద్దామని అంది సంఘమిత్ర. దానికి నేను బయటికి వెళ్ళడం ఎందుకు? టవల్ నీ దగ్గరికి వస్తే సరిపోతుంది అనుకుంటా అన్నాడు. సరిపోతుంది, కానీ టవల్ నా దగ్గరికి ఎలా వస్తుంది అమాయకంగా అడిగింది సంఘమిత్ర. నేను ఇస్తాను అన్నాడు రాజ్. వద్దు అంది వెంటనే సంఘమిత్ర. అయితే అలాగే లోపల ఉండు అని వెళ్ళి కూర్చున్నాడు రాజ్. మళ్ళీ డోర్ కొట్టింది సంఘమిత్ర. ఇవ్వమంటావా అని అడిగాడు. అంది చిన్నగా. వినబడలేదు అన్నాడు చిలిపిగా. ఇవ్వు అంది గట్టిగా. నవ్వుతూ లేచి వెళ్ళి టవల్ తీసుకెళ్ళి డోర్ కొట్టాడు. డోర్ సౌండ్తో సంఘమిత్ర గుండె వేగం పెరిగింది. తీయాలా వద్దా అన్నట్లు తీసి చిన్నగా చేయి బయటకు చాపింది. చేతిలో టవల్ పెడుతూ చేయి పట్టుకున్నాడు రాజ్. ఊహించని పరిణామానికి ఉలిక్కిపడింది సంఘమిత్ర. చేయి వెనక్కి తీసుకోవాలని చూసింది. రాజ్ వదలలేదు. ఏంటి బావా ఇది, వదులు అంది చిన్నగా. వదలడానికి కాదు, పట్టుకుంది అన్నాడు రాజ్. ప్లీజ్ బావా వదులు అంది సంఘమిత్ర. బావ కాదు, ప్లీజ్ మిత్ర వదులు అను, అప్పుడు వదులుతా అన్నాడు రాజ్. అదేంటి కొత్తగా? నేనెప్పుడు బావా అనే కదా అంటాను అంది సంఘమిత్ర. నన్ను మొదటిసారి కలిసినప్పుడు మిత్ర అన్నావు, మర్చిపోయావా అన్నాడు రాజ్. ఏమో నాకు గుర్తుకు లేదు, మర్చిపోయాను. ముందు నన్ను వదులు అంది సంఘమిత్ర. మర్చిపోతే పోయావులే, ఈ ఒక్కసారికి పిలువు, నువ్వు అలా పిలిస్తే చాలా బాగుంది అన్నాడు రాజ్. పిలవను అంది. అయితే ఇవ్వను అన్నాడు. కాసేపు అలాగే ఉండిపోయింది. రాజ్ కూడా అలాగే సంఘమిత్ర తడి చేయిని పట్టుకునే ఉన్నాడు. ఇక లాభం లేదనుకుని, నువ్వు పిలవలేదో ఇప్పుడు నేను లోపలికి రావాల్సి వస్తుంది అన్నాడు రాజ్. వద్దు మిత్ర ప్లీజ్, టవల్ ఇచ్చేసి వెళ్ళు అంది వెంటనే కంగారుగా సంఘమిత్ర. అది అలా రావాలి దారికి అని సంఘమిత్ర చేయిని వదిలి వెళ్ళి కూర్చున్నాడు. వాష్రూమ్లో బట్టలు వేసుకోవడం కష్టం అయినా కూడా ఎలాగోలా కష్టపడి వేసుకుని బయటికి వచ్చింది. రాజ్ వైపు చూడకుండా రెడీ అవుతూ ఉంది. రాజ్ మాత్రం అపురూపంగా చూస్తూనే ఉన్నాడు సంఘమిత్రని. ఆ విషయం సంఘమిత్రకి తెలుస్తున్నా పట్టించుకోలేదు. ఇద్దరూ కలిసి కిందికి దిగారు. రాజ్ బైక్ స్టార్ట్ చేశారు. సంఘమిత్ర వచ్చి వన్ సైడ్ తిరిగి కూర్చుంది.
టూ సైడ్స్ కూర్చో అన్నాడు రాజ్. ఏంటి ప్రతిదీ నువ్వు చెప్పినట్లు చేయాలా? పెళ్ళి కాకముందే పెత్తనం చేస్తున్నావా? నేను కూర్చోను, తీసుకెళ్తే తీసుకెళ్ళు, లేదంటే నేను ఆటోకి వెళ్తాను అని కోపంగా అంది సంఘమిత్ర. హలో మేడం గారు, ఎందుకు అంత కోపం? వద్దులే, నీ ఇష్టం వచ్చినట్లు కూర్చో అని ముందుకు పోనిచ్చాడు. మధ్యలో ఇద్దరు కలిసి టిఫిన్ చేశారు. సంఘమిత్రతో క్లోజ్గా మాట్లాడాలని చాలా ప్రయత్నించాడు రాజ్. కానీ సంఘమిత్ర మాత్రం పొడిగానే మాట్లాడింది. ఇన్నాళ్ళు అర్థం కాలేదు. మేడం గారికి బాగానే బలుపు ఉంది. ఇప్పుడు టీనేజర్లా దీన్ని పడేయడానికి ప్రయత్నించాలా అనుకోగానే నీరసం వచ్చింది రాజ్కి. అంతలోనే సంఘమిత్ర అన్ని రోజులు అనుభవించిన మానసిక శోభ కంటే ఎక్కువేం కాదు అని అనుకున్నాడు. తనను ఎలాగైనా సంతోషంగా ఉంచాలి అనుకున్నాడు రాజ్. ఇద్దరూ కలిసి ఆఫీస్కి వెళ్ళారు. అందరూ ఇద్దరికి అభినందనలు తెలిపారు. వీళ్ళందరికీ రాజ్ చెప్పాడు అని అర్థమవుతుంటే రాజ్ వైపు కోపంగా చూసింది సంఘమిత్ర. అదేం పట్టనట్లు అందరితో నవ్వుతూ మాట్లాడుతున్నాడు రాజ్. అందరూ పార్టీ కావాలి అని అడిగారు. పెళ్లి తర్వాత ఇస్తామని సంఘమిత్ర, దానిదేముంది రేపే ఇస్తామని రాజ్ ఒకేసారి అన్నారు. అలా అని ఒకరినొకరు చూసుకున్నారు. హిహిహి అని వెర్రిగా ఒక నవ్వు నవ్వాడు రాజ్. బాబోయ్, వీడికి ఏమైంది? కొత్త యాంగిల్స్ అన్నీ చూపిస్తున్నాడు అని అనుకుంది సంఘమిత్ర. సంఘమిత్ర కామ్గా ఉండడంతో రేపు పార్టీ ఇస్తామని చెప్పి ఎవరు క్యాబిన్స్కి వాళ్ళు వెళ్ళిపోయారు. మధ్యాహ్నం లంచ్కి వెళ్ళేటప్పుడు మళ్ళీ సంఘమిత్ర వెనకే వెళ్ళాడు రాజ్. క్యాంటీన్లో సంఘమిత్ర కూర్చున్న దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. వీళ్ళిద్దరినీ చూసి ఎవరూ వాళ్ళ దగ్గరికి రాలేదు. ఏమైంది బావా నీకు అని అడిగింది సంఘమిత్ర. ఏమైంది, పెళ్ళి కుదిరింది అన్నాడు చిలిపిగా. పెళ్ళి కుదిరితే ఇలా మారిపోతారా? ఎందుకు అలా తింగరిగా చేస్తున్నావు అంది సంఘమిత్ర. తింగరిగానా? నువ్వు తింగరి దానిలాగా మారిపోయావు. నువ్వు ఇదివరకటిలాగా మామూలుగా ఉండు, నేను మునపటిలా ఉంటాను అన్నాడు రాజ్. బాబోయ్, నీకేమైందో అర్థం కావట్లేదు. నీ ఇష్టం వచ్చినట్లు ఉండు అంది సంఘమిత్ర. సరే అలా ఉంటా కానీ సాయంత్రం షాపింగ్కి వెళ్దాం అన్నాడు రాజ్. ఇప్పుడు షాపింగ్కి ఎందుకు అడిగింది సంఘమిత్ర. రేపు పార్టీ ఉందిగా అన్నాడు రాజ్. అయితే అంది సంఘమిత్ర. ఎలాగో ఎంగేజ్మెంట్ లేదు, రేపటికి డ్రెస్సెస్ తీసుకుందాం అన్నాడు రాజ్. ఉన్నవి చాలులే, పార్టీ కోసం కొత్త డ్రెస్ ఏమీ అవసరం లేదు అంది సంఘమిత్ర. అన్రొమాంటిక్ ఫెలో అని గునుక్కున్నాడు రాజ్. ఏంటి, ఏమన్నావు అంది సంఘమిత్ర. నేనేమన్నా? ఏమనలేదు. డ్రెస్సెస్ ఉన్నా ఇద్దరికి మ్యాచింగ్ ఉండవు కదా, కలిసి తీసుకుందాం ప్లీజ్ మిత్ర, డిమాండ్ కాదు, రిక్వెస్ట్, ప్లీజ్ ప్లీజ్ అన్నాడు రాజ్. రాజ్ అలా అడుగుతుంటే కాదనలేకపోయింది సంఘమిత్ర. సరే అంది. థ్యాంక్ యూ మిత్ర అంటూ చేతులు పట్టుకున్నాడు. చిన్న పిల్లాడిలా సంబరపడడం వింతగా తోస్తూ ఉంది సంఘమిత్రకి. ముద్దుగా కూడా. కొనసాగుతుంది. కథ ఎలా ఉందో చెప్పండి. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా మరిన్ని కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. కథపై మీ అభిప్రాయాలను మాత్రం చెప్పడం లేదు, లైక్స్ ఇస్తున్నారు కానీ చెప్పొచ్చుగా కాస్త. మరో భాగంతో మీ ముందుంటాను. మీ రమేష్ జ్యోతి. బాయ్ అండి.